హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హైదరాబాదీ స్పెషల్ స్వీట్ వచ్చేసి ఖజూర్ అండి. ఇది చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాం. పైన గుల్లగా లోపల మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంలో చూపిస్తాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, కొంచెం నెయ్యిలో రోస్ట్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ అండ్ షుగర్ పౌడర్ అండ్ ఒక గ్లాస్ మిల్క్. గోధుమ పిండి వేసుకుందాం. ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి, బొంబాయి రవ్వ, షుగర్ పౌడర్, కొంచెం నెయ్యి కరిగించుకున్నాను, ఇందులో వేసేద్దాం. కొంచెం కొంచెం పాలేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుందాం. సో పిండి అయితే ఇలా చపాతీ పిండిలా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాం, పదండి. సో ఇలా ఒత్తుకోవాలండి చపాతీ పీట మీద. మరీ పలుచం కాదు, మరీ లావుగా కాకుండా ఈ మధ్య మీడియంలో పెట్టుకొని ఒత్తుకోవాలి. సైడ్స్ ఇలా కట్ చేసుకుందాం, మంచి షేప్ వస్తాయి అప్పుడు. సో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ కానీ ఇలా డైమండ్ కానీ. నేను డైమండ్ కట్ చేసుకున్నాను. కొన్ని స్క్వేర్ కూడా చూపిస్తాను మీకు. మిగిలిన పిండి కూడా ఇలా ఒత్తేసుకోవాలి. కొన్ని గజగజాలు అలా పైన వేసుకుందాం, అంటే ఫ్రై అయ్యాక మంచి క్రిస్పీగా భలే ఉంటుంది ఫ్లేవర్. నచ్చితే వేసుకోండి, లేదా లేదు. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇవేమో ఆయిల్లో ఫ్రై చేసుకుందాం, పదండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ముక్కుల్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవుతుంది. బాగా హీట్ అయ్యాక ఇందులో వేసి ఫ్రై చేసేయడం. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఖజూర్ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్లో ఫ్రై చేస్తాం. సేమ్ బయట టీ షాప్లో ఎలా ఉంటుందో అలానే ఉంది, హైదరాబాద్ స్టైల్లో. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, బయట కరకరలాడుతూ లోపల మెత్తగా. చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఖజూర్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.